Audio Jungle. A few minutes later. శివన్న అంటే లేడా నిమ్మేష్ అన్న? నీకు శివన్నే కావాలా? లేడు, వానికి మోషన్స్ ఫుల్ లేడు. మోషన్స్ రా, నేనే పంపిస్తే వేరే ఆయుర్వేదిక్ డాక్టర్ లేడు రే. ఆడు గుడిగాడు కొట్టుకొచ్చినవి ఆడి బయట పోతే పట్టుకుంటారని. ఎవడో శివరా? ఏమి బాత్రూమ్ ఒకటే పోరా వాడేలా మళ్ళా బాత్రూమ్ కంట నువ్వేలా? యాడికి? ఏదైనా మాట్లాడేటట్టుంటే నా ముందర మాట్లాడండి. యాడికి? ఏం భయపడతారు కదా నాకు? కాదు నాకే భయపడతారు. ఏ లే, నాకు అట్లా నచ్చదు. నువ్వు ఈ పక్కరా, వాడు ఇక్కడ కూర్చుంటు. నాకేదన్నా ఇక్కడ కూర్చో, నిలబడు. నాకు అట్లా చెప్పు, ఇంటర్నల్ చెప్పు. ఎందుకు కాదు అవుతుంది చూడు, నా వల్ల ఏదైనా అవుతుంది. పోరాలే నీ మాని చెప్పు. మళ్ళీ నేను ఈడ కూర్చోన్నా కదా. అక్కలు వేసిపోదామంటే ఇద్దా ఈ క్షణమే లేస్తా పైకి. ఎవరు నన్ను రమ్మని చెప్పు. ఇప్పుడు ప్రస్తుతానికి 30,000 అరేంజ్ చేసుకోవాలంట. రేపు నువ్వు కూర్చో, రూమ్ లో కూర్చోపో. 2 లక్షలు అరేంజ్ చేసుకోవాలంట. ఎంత? 2 లక్షలు అన్న. బెంగళూరు పోయి ఫ్లైట్ లో బెంగళూరులో సెటిల్ అవుదామని. ఫస్ట్ ఈ నుంచి బెంగళూరు పోయేకి లారీకి కూడా లేవు చిల్లర. నువ్వు ఫ్లైట్ పోతుంది. చెప్తాడు నువ్వు. చెప్పింది నేను వినాలి. చెప్పు. నోరు అదుపులో పెట్టుకో కొద్దిగా. అర్థం శుభవార్త లండన్ నేను వస్తా. నువ్వు తక్కువ ఏంది చెప్పేది? మనకి టైం బాగా శని తిరుగుతాడు. అరేంజ్ చేసినారు. ఎవరు? వాడు ఎవడో పెళ్లి కూడా వాడిని పొల్లాడిచ్చి ఆడే బూడ్సకపోతే మళ్ళా ములాజ్ లేకుండా చెప్తానా? ఎవరు ములాజ్ లేకుండా చెప్తానా? ఎవరు? ఎవరు పెళ్లి కొడుకు? కాదు, ఫారెన్ సంబంధం అంటానా? ఫారిన్ వాడు అంటే నాకు బ్రిటిష్ వంతో సమానమే. స్వాతంత్ర సమరయోధుల కంటే ఇంకా సీరియస్ అయితే నేను 3 లక్షలు అంట. 3 లక్షలు కాదు, 30 లక్షలు కానీ. $3 లక్షలు అంట. వాడు 30 ఎకరాలు అమ్ముతా. కాదురా, లేచిపోదామని చెప్పి మళ్ళీ పెళ్లి విషయం వస్తుంది కదరా. నువ్వు ఏం అర్థమైతే ఏం జల్ది రాలా? కార్ లో కూర్చో, ఏసీ వేసుకొని 2 నిమిషాలు ఇంటికాడ ఉందాము. మీ అక్కని కార్ ఎక్కేసేమను. బెంగళూరుకి ఏం పెద్ద నిమిషం కాదు, గంటన్నరలో బెంగళూరులో కూర్చిపెడతా. ఏసీ వేసుకొని 2 నిమిషాలు ఇంటికాడ ఉందాము. మీ అక్కని కార్ ఎక్కేసేమను. బెంగళూరుకి ఏం పెద్ద నిమిషం కాదు, గంటన్నరలో బెంగళూరులో కూర్చిపెడతా. ఎయిర్పోర్ట్ లో కార్ పడేసి ఆడ నుంచి ఆడికి ముంబైకి అయితే మనకు బాగా తెలిసి ఉన్నారు. ఏమనుకుంటున్నా అది ఇప్పుడు టైం బాగాలేదే మనకి రాత్రి. అది ఇప్పుడు టైం బాగాలేదే మనకి రాత్రి. ఓ నెల రోజులు చూసిపోదాంలే. చెప్పమని పిలిచిపోతావా? ఇంకా ఎట్లా పిలిచిపోతావురా? ఈ రోజు నిశ్చితార్థం జరిగింది అక్కకి. టిట్టిజాజమేంది? ఈ రోజు నిశ్చితార్థం జరిగింది అక్కకి. టిట్టిజాజమేంది? మళ్ళీ టిట్టిజార్జం జరిగింది ఈ రోజు. కాదు, ఏం సాంప్రదాయం అది టిట్టిజార్జము? నీకు అవసరమా? ఎంగేజ్మెంట్ ఈ రోజు జరిగింది. నువ్వు వస్తే పిలిచిపోతా ఇప్పుడే. లేదా అక్క పెళ్లి అన్నని 3 లక్షలు అన్నని పెళ్లి చేసుకుంటుందంట. భోజనాలకే ఇప్పుడు పిలిచిపోతాను. లేకపోయేకి నువ్వు మధ్య సరిగ్గా మాట్లాడా. ఇప్పుడు 30,000 జోబులో పెట్టుకోనరా. రేపటికి 2 లక్షలు ఎట్లా అరేంజ్ చేసుకున్నా చేసుకో. పోదాం. గడియలు బాగలేవు నానా. పోదాం. గడియలు బాగలేవు నానా. పెద్ద గేడి తీసుకొని పెట్టుకో. గడియలు నీకు ఆటోమేటిక్ వస్తాయి.
జోలో 30,000 అంటాను. ఆ జోయిలో చేయి పెట్టి ఏం తగులుతుంది తెలుస్తుంది. చెడ్డి కూడా వేసుకోడు. నీకు 30,000 కట్టబడుతుందా చెడ్డిలో? ఆ జోయిలో చేయి పెట్టి ఏం తగులుతుంది తెలుస్తుంది. చెడ్డి కూడా వేసుకోడు. నీకు 30,000 కట్టబడుతుందా చెడ్డిలో? ఆ జోయిలో నీకు 2 లక్షలు 2 లక్షలు కావాలంటే నీదో కిడ్నీ వాన్ కిడ్నీ అమ్మండి. ఇప్పుడు మన దగ్గర అయితే ఇప్పుడు కాదు ఇప్పుడు లేవంటే ఆడున్నాయి బ్యాంక్ లో. చెప్తానంటే చెప్పు. మీ ఎక్క ఏమన్నా బేవలో ఉంటాయి కదా బంగారం, ఆ బంగారం తీసుకుని వచ్చేగానా వెళ్ళిపోతావా? అదే బంగారం, ఆ బంగారం తీసుకుని వచ్చేగానా వెళ్ళిపోతావా? అదే అదే పని చేయాలి. నువ్వు అక్కడ వెళ్ళిపోతావు అక్కడ వదిలేసి. మీ అక్క బస్ స్టాండ్ కాడ బస్ ఎక్కుదా ఉండని చెప్పి ఆ సినిమాలో చూసింటావు. మీ అక్క తెచ్చిన నగల్ని పక్కన పెట్టుకొని నువ్వు వీడియో కూర్చో కూల్ డ్రింక్ తెచ్చిస్తా నువ్వు బంగారం అని చెప్పి వీడు ఆ బంగారంతో ఊడాయిస్తాడు. అదే మీ అట్లా కూడా చేస్తాడు. ఏది బొచ్చు సర్దుకునే చినిపోయిన 2 చెడ్డీలు ఉన్నాయి కానీ ఎవరు ఇన్నిలే జనాలు అందరు వినాల్సిన విషయమే ఇది. రే నీకు అర్థం కదా సర్దుకునేకి ఏమున్నాయి? మన గడి జగడం పాటేసుకొని పోతాము. ఎవరు? అన్నను అక్క. జగడం ఉండదు మీకు. ఏదా నువ్వు ఏమనుకున్నా మా గురించి? నువ్వు శంభో శివ శంభో అనేసుకొని పోతారు పాటలు. ఇప్పుడు ఏమంటావు? ఢిల్లీ సర్దుకొని రా పోన్నా పోలా నేను. మనము నెల వెళ్ళిపోతాం ఇప్పుడు. బాగా నెలంటే అక్కకి పెళ్లి అయిపోతుందన్నా మన్నాడు పెళ్లి. నెలంటే అక్కకి పెళ్లి అయిపోతుందన్నా మన్నాడు పెళ్లి. పరిస్థితి ఈ రోజు ఎంగేజ్మెంట్ చేసి ఎల్లుండి పెళ్లి పెట్టుకుంటారా? ఒకటి ఉండు నేను మాట్లాడతాను మధ్యలో దూరద్దు. అసలు పెళ్లి చేసుకునేదట్లయితే నాకు మాట చెప్పాలి. ఎవరెవరు మాట్లాడారు నాకు మైండ్ ఇప్పుడే ఆ బాబుకి పెళ్లి అవుతుంది బయటకు వచ్చేస్తానంటే పెళ్లి కానీ ఏం కానీ వాడు ఎందుకంటే చెప్తాను అది కాదు ఉండు. అసలు నాకు తెలియకుండా వాడు ఎవడు పెళ్లి చూపులు చూసేకి వచ్చినాడు. నాకు ఆ బాబు ఎందుకు చెప్పలే? అవసరం లేదా? నాకు ఆ బాబు ఎందుకు చెప్పలే? అవసరం లేదా? నీకు అవసరం లే. వాడు సందీప్ అంట. సందీప్ భారీ హ్యాండ్సమ్ ఉన్నాడు. ఎవరు? సందీప్ అన్ని పొగడుకోకుండా మధ్యలో మరి నీకంటే చాలా బాగున్నాడు. నీకంటే చాలా బాగున్నాడు. రే వాడికంటే బాగున్నాడు అన్నావు నాకంటే బాగున్నాడు అని మాత్రం బాగాలేడన్నా. అది చెప్పు. వాది చూసివా నువ్వు అది నాకు తెలుసురా. అస్సలు సెట్ కాడు. క్లాసుకు 3 లక్షలు అంట మందికి. ఓ నిమిషం రా. కాదు 7 రోజులకి 3 లక్షలు అంట అన్నకి. 7 రోజులు 3 లక్షల. ఓ పని చేయి వాడిని నువ్వు చేసుకో. ఏమే వాడిని లేకపోవాలా ఇప్పుడు వీడు? ఆ మనిషిని కాదన్నా మా అక్కని వాడిని లేకపోయి నువ్వు 7 లక్షలు వారాన్ని కొట్టినావు ఛాన్సు లేకపోవన్నీ. లేకపోవన్నీ ఏం చేస్తాడు? వారానికి CEO of the software company. వారానికి 3 లక్షలు అంటే 4 వారాలకి ఎంత అవుతుంది? అందుకు నువ్వు చెప్పు 11 లక్షలు అవుతుందన్నా. వేరే మంత్కి 11 లక్షలు అంటన్నా మనిషికి. వారానికి 3 లక్షలు అయితే నెలకి ఎంత అవుతుందో తెలియని మీ ఇద్దరు కలిసి ఒక పాప జీవితం నాశనం చేసి పూనుకున్నారు. నువ్వు కూర్చో సర్దుకో. పిలిచకపోతే ఇద్దరు ఎవరు ఒకరు రానున్నా. ఇప్పుడు బట్టలు సర్దుకొని జోబులో 30,000 పెట్టుకొని రాండి. రేపటికి ఎట్లా 30,000 జేబులో ఉంటే మీ అక్క వచ్చేస్తుందే. 30,000 జేబులో ఉంటే మీ అక్క వచ్చేస్తుందే. అది ఏం మాట్లాడతాను? నరాలు దిగిపోతే నీకు జీవితం తెలుసు. నీకు నువ్వు కూర్చోరా కదా. ఇప్పుడు చాలా బట్టలు సర్దుకొని రాపు. ఇప్పుడు నీ బట్టలు కాదు. నీ బట్టలు ఇచ్చినా కూడా సరిపోతాయి. నీకు వాడే స్పెషల్ బట్టలు తెచ్చుకోవాల్సిన అవసరం లే. ఇప్పుడు వాడు జరగబోయే కూర్చోని సార్ కూర్చో. అసలు ఆడు ఏం చెప్తాడు? నేను చెప్తాడు. ఆడ జరిగేదేదో నేను చెప్తాడు నీ తరఫున. ఇప్పుడు వీడు ఆ బాబా కలిసి బస్ స్టాండ్ పోయి బస్ ఎక్కే పోతారు. ఎవరు మీ ఇద్దరంటే ఏం చెప్తావు? పెళ్లి కొడుకులు. ఎవరు పెళ్లి కొడుకు? ఆ పాప ఎంతుంది నువ్వెంతున్నావు? నమ్మరు మీరు. ప్రేమకైటు సంబంధం నా కులం సంబంధం నా మతం సంబంధం నా. ప్రేమకైటు సంబంధం నా కులం సంబంధం నా మతం సంబంధం నా. అనుకుంటా కాకుండా బట్టలు సర్దు
చెత్తనా కొడక కూర్చో బట్టలు సర్దరాపు. ఏ నీకు బట్టలు కావాలా సరదాగా సావు సరదాగా రావా ఈడు బట్టలు సర్దుకొని రాను నాకు సాయం చేసేటట్లేదు నన్ను పూజేటట్టు బొద్దు ఇప్పుడు ఆడిపో నాకు సాయం చేసేటట్లేదు నన్ను పూజేటట్టు బొద్దు ఇప్పుడు ఆడిపోతారు రాడు బట్టలు సర్దుకొని బెంగళూరు కంటనా అక్క అన్న బెంగళూరు సరే సరే నేను చెప్తాలే నాకు ఇక్కడ కూర్చో కూర్చో నువ్వు కూర్చో చెప్పు. ఇప్పుడు ఓ పని చేద్దాం ఓ పని చేద్దాం అమ్మో నేను మాట్లాడతా నువ్వు మాట్లాడద్దు నేను చెప్తా ఇను. చెప్పునా ఇప్పుడు ఫస్ట్ బెంగళూరుకి పిలుచుకొని పోయి ఆడ నుంచి ఎయిర్పోర్ట్ లో ఎక్కి యాడికి ముంబై ముంబై. ఇప్పుడు వీడు ఏం చెప్తున్నాడు మంచి రోజులు కాదని చెప్తున్నాడు. నువ్వు ఎన్ని రోజులు చెప్తావు వాగుబని? ఇది మంచి రోజు కాదు సరే నువ్వు చెప్పేది కరెక్ట్ మంచి రోజులు కాదు. ఎన్ని రోజులు ఆగమంటున్నావు? నువ్వు మాట్లాడద్దు. మాట్లాడు. ఎన్ని రోజులు ఆగల్లా పెళ్లి ఎన్ని రోజులు ఆగల్లా ఎన్ని రోజులు ఆగల ఎన్ని రోజులు కావాలి నీకు టైం ఎన్ని రోజులు కావాలా? జరగాలండు మంచి గడియం కావాలా గడియలు అవన్నీ గడియారాలు పక్కన పెట్టు జరగాలండు మంచి గడియం కావాలా గడియలు అవన్నీ గడియారాలు పక్కన పెట్టు ఎన్ని రోజులు కావాలా ఇంట్లో ఎన్ని రోజులు కావాలా నీకు అంటాను నాకు కావాలా 30 రోజులు కావాలా 30 రోజులు కాదు కదా కావాలా? అది 30 రోజులు కాలే. ఇప్పుడు పని చేద్దాం నేను వస్తాను 30 వేలు పెట్టుకొని రేపు పొద్దునే బెంగళూరులో ఫ్లైట్ ఎక్కి బాంబేలో నెల ఉంటాను. నీ పనులని గడియలు చూసుకొని నీటికి తర్వాత నువ్వు రా. నేను వస్తాను 30 వేలు పెట్టుకొని రేపు పొద్దునే బెంగళూరులో ఫ్లైట్ ఎక్కి బాంబేలో నెల ఉంటాను. నీ పనులని గడియలు చూసుకొని నీటికి తర్వాత నువ్వు రా. ఎక్కడో నా గ్రహాల మూమెంట్ స్టార్ట్ అయిందిరో. ఏ కన్న అంటే సరేనా ఇప్పుడు ఓకే కదా? అన్నం ఇద్దరిని కలపాలని చూస్తున్నాడు. అదేం అమ్మాయి టూరిస్ట్ ఏమైనా పోయి ఒకటి తర్వాత ఒకటి పోయి చూసాకేమన్నా గడియలు బాగా ఉన్నారు. ఆ గడియలు బాగున్నాయి నా మడా ఆ గడియలు బాగున్నాయి. నా నేను పోడా నా కడలు బాగా ఏ నీ గడియలు బాగుపోతే అది నీ తప్పు. నా- నాది బాగున్నాయి. చాడకుండా ఇప్పుడు బయలుదేరక లేరు రెడీగా. ఏయ్ పోయి నా కొడుకు నాకు సాయం చేసే వచ్చినావా లంగ పెట్టే వచ్చావా భర్త ఏ చూడండి ఆశతమచావా ఏ చూడండి ఆశతమచావా ఉన్నారు డబ్బులు ఉండద్దా సారావా ఆడ చెప్పుతే అర్థం చేసుకోడా సిచ్యువేషన్ నేను చెప్తాను. బట్టలు నేను సర్దుకుంటాను వాళ్ళ రెడీగా ఉన్నాయి. పోనా 30 వేలు సేపు ఇతరులు టేకింగ్ పెట్టిస్తాడు ఒక్కొక్కరిని మేము గడియలు బాగా అని చెప్తా అంటే బొమ్మ గడియాలన్నా రోజు ఒకలాగుంటాయి రా నువ్వు రోజురా ఉండవోయ్ ఆడ పూజారిని అడిగి రావులా టెంగే ఎవరు? రోజురా ఉండవోయ్ ఆడ పూజారిని అడిగి రావులా టెంగే నువ్వు పూజారి దగ్గరికి పోయి నా పేరు మీద ఆ పేరు మీద అర్చన చేపించి బాగుండాలని చెప్పి ఏదైనా శివనా చేస్తున్నావా నువ్వేమన్నా? నువ్వు కూడా ఏమే శివన్న ఇప్పుడు గడియలు బాగాలేవు. నా అక్క గడియలు 10 బాగున్నాయా? లక్షలు గడియలు బాగున్నాయా? గడియలు బాగా నా బయటికి నా కదలరా? 10 లక్షలు అక్క తెస్తుందంట. అక్క 10 లక్షలు తెస్తుందంట. బంగారం తెస్తుందంట. ఆ, పోదామనింది రెడీగా అమ్మంది. ఎవరు చెప్పేవే రాడు ఆడ ఎవరు చెప్పేవే రాడు ఆడ శివారం గడియలు బాగాలేవు. బయటికి కూడా పెట్టకూడదు. పూజాని కలిసల్లా బంధువులు కలిసల్లా ఇంట్లో వాళ్ళని అడిగి మంచి ముహూర్తం చూసుకుని 30 రోజులు పడుతుంది. నీ అక్కకి చెప్పు 10 లక్షలు కాదు 30 లక్షలు ఇచ్చినా కూడా రాదు. రాడని చెప్పు. ఎట్లా కాదు ఇప్పుడు ఇప్పుడు పోయి రాడు నువ్వు చెప్పు. ఏ వండు అర్ధ గంటకు వస్తాడని రాడు. ఏ వండు అర్ధ గంటకు వస్తాడని రాడు ఇప్పుడు అర్ధ గంట పూజ రాడు ఎట్లా వస్తావు నువ్వు? ఏ? 30 రోజుల్లో గాంధీ నీకు అర్ధ గంటలు ఎట్లయితుంది? 30 నిమిషాల్లో అయిపోతుంది. నీకు 30 రోజుల్లో గాంధీ పూజారి చెప్పినాడు నువ్వు ఏమని? పూజారి అర్ధ గంట లోపల నీ పూజ చేయాలి టెంగా పెట్టాలా సరే మా పూజారి కూడా చెప్పినాడు. ఆ బాబు తెచ్చే 10 లక్షలు నగలు నా దగ్గర పెట్టిండండి. మంచి రోజులు వచ్చిన తర్వాత మా పూజారి నడి మీ చేతిలో పెడతా. మంచి రోజులు వచ్చిన తర్వాత మా పూజారి నడి మీ చేతిలో పెడతా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇంకేం మాట్లాడాలా? నేను మాట్లాడుకుని నేను స్కెచ్ నువ్వు స్కెచ్చా ఏ స్కెచ్ స్కెచ్చా ఏ స్కెచ్ కాదే నేను చేసుకున్నా నీకేం సరే నువ్వు పిలుచుకోబో. ఇప్పుడు గడియలు ఓకే కదా? అద్దా ఓకే, అర్ధ గంటలో వస్తాడు. బంగారు డబ్బులు నా దగ్గర పెట్టుకుంటా. మంచి గడియలు చూసి పెద్ద మనుషులతో మాట్లాడి వచ్చిండేది మొన్న మా డాడీ తిట్టినాడని చెప్పినా కదా నీకు. అయినా కానీ లెక్క చేయకుండా మళ్ళీ వచ్చినా నేను ఇప్పుడు. అయినా కానీ లెక్క చేయకుండా మళ్ళీ వచ్చినా నేను ఇప్పుడు. తెలుసులే నీకు మళ్ళా ఫిట్టింగ్ పెట్టాలా నేను. అది నీకు రేపు మళ్ళా పెడితే నువ్వు దారికి వస్తావు. నువ్వు మీ నాయనతో కొట్టించినా కూడా ఎవరు మీ ఇద్దరు జంట? మీ ఇద్దరు జంట అయితే నీ ఏమని చేసుకోలే. వాడా 3 లక్షలు సంపాదించేవాడా? చూసుకున్నా నువ్వు రవిగేది నా మా డాడీ కొడతాడు కొంచెంసేపు కొడతాడు నేను పోలనా. లెక్క అరేంజ్ చేయించుకొని వీధి చివరికి ఏడో తెచ్చి డబ్బులు బంగారు అరేంజ్ చేసి ఇచ్చేస్తే మనం వదిలేస్తా.
ఏంది నేను ఇన్వాల్వ్ అయినా ఆల్రెడీ నా మీరు ఇప్పుడు వస్తారా నన్ను ఒక్కడిని పొమ్మంటారా అక్కతో చెప్తాను నేను అక్కతో ఈ అక్కతో ఏం చెప్పుకుంటా చెప్పు చెప్తాను. ఏమే డబ్బులు లేవు డబ్బులు తేద్దు 3 రోజులు టైం కావాలని అడుగు. కాదు మధ్యలో ఎవరున్నారండి ఏంది ఎవరు లాగినారు నేనే లాక్కున్నా. నేను రమ్మన్నానా ఏమన్నా నేను రమ్మన్నానా ఏమన్నా నువ్వెవడు చెప్పడానికి నా ఇష్టం నేను పోతామా ఏదో లాగినారట యా బట్టలు నీవు మీ నాయన దగ్గరికి వస్తా నేను ఇప్పుడే చెప్తాను మీ నాన్నకు నేను ఇప్పుడు మీ ఇంటికాడ పోయి పెట్రోల్ పోసుకుంటా పెట్రోల్ పోసుకుంటా నేను మీరు ఇంట్లో నుంచి ఆ బాబా గదిలినా నువ్వు గదిలినా కూడా పెట్రోల్ పోస్తా. చేతకనుడా ఏమి ఏందేమే చేతకనుడు పెట్రోల్ ఇవన్నీ అవుతుందా చేతకనుడు పెట్రోల్ ఇవన్నీ అవుతుందా ఎవరు ఎవరు నువ్వు వాళ్ళతో పాటు వాళ్ళ ఇంటికాడికి పోతా నేను ఇట్లే అది నీ బుద్ధి నేను పోతా ఫ్యామిలీ జోలు రాకుండా మాట్లాడుకో అంగడి అయిందని ఏమే అవ్వని మొత్తం అందరినీ కట్టుకొని పిలుచుకొని మరి ఏమే ఏంటి పిలుచుకొని వస్తారు వాళ్ళ ఇంటికాడికి పోతా వాళ్ళంతా ఏంటికి వస్తారు నీకే నా కోసం వస్తాను నీకు మీ నాయనతో భయం లేదా నీకు మీ నాయనతో భయం ఉందా లేదా కాదు పారా పదా వాళ్ళ ఇంటికాడికి పదాం టార్చ్ కూడా తెస్తాను లైట్ వేసి ఇళ్ళ కాడ వాళ్ళందరినీ లేపుతాను రాండి లేచిపోతున్నారు అని ఉండరా గుండు గ్యాపి ఉండరా గుండు గ్యాపి మా డాడీ కొట్టినాడని లేకుండా నేను వస్తానా అది అదేదో నా కోసం రాట్లా ఎవరు ఏమైనా కానీ పాండి పాండి పదా ఏమైతే చూసుకుందాం పాండి నువ్వు కలతేనే వస్తా టార్చ్ ఫోక్సింగ్ చేసి అందరి ఇళ్ళకి వేస్తా లైట్ ఫోక్సింగ్ చేసి అందరి ఇళ్ళకి వేస్తా లైట్ రాండి రాండి రండి రండి అని నీ చూసుకో మామిని చూసుకో అయితే నువ్వు ఈడే కూర్చో ఈడు కూర్చుంటే మేము ఎట్లా లేచిపోతాం గడి కొట్టద్దురా నువ్వు రాడు వాడు మొగోడు కాదైతేనే గడి తీస్తాడు మొగోడు కాదు కదా ఏ మొగోడు మొగోడు అయితే గడి తీద్దు అట్లా పికింగ్ పట్టదా సరే మా టార్చ్ ఫుల్ బ్యాట్ ఛార్జింగ్ ఉంది ఇంట్లో అట్లే ఇళ్ళకి దూరుతుంది మొత్తం అందరినీ లేపుతా ఇట్లా లేన్ 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 లేచిపోతారు లేన్ 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 లేచిపోతారు లేన్ 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 లేచిపోతారు లేన్ 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 లేచిపోతారు సరే ఇక్కడ డోర్ దిద్దు ఇక్కడ వాడి బొమ్మిడేది వాడు మిమ్మల్ని కలపల్లనే లేకపోతే గబ్బు పట్టిల్లనే వాడు గబ్బు పట్టి చేస్తాను ఇప్పుడు నీకు ఆ బాబు అంటే అంత ఇష్టమా చచ్చిపో ఓకే డబ్బు బంగారు నాకు ఇచ్చిపో నాకి నీకు ఆ బాబు కావాలా డబ్బు బంగారు కావాలా పొడిచి చంపేస్తా నీకే యాడికి రాలా బంగారు ఫస్ట్ మీ ఇంటికాడే పోదాము మ్యాటర్ చెప్తాము రే నిన్ను కొట్టిస్తారే భారీగా యాడిపోలే నువ్వు ఆడిపోతారా నా కొడక నువ్వు ఎట్టపోతావు 10 లక్షలు 20 లక్షలు నువ్వా వాడిని గడి పెట్టేసావా నువ్వు వెళ్ళిపోయి ఎట్లా వస్తాడు 10 లక్షలు అంటే లేస్తాడు పైకి